కేసీఆర్ ఖయాల్ తప్పిండని చెప్పి అనడానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు. గతంలో పగటి కళలు కనేటోడు ఇప్పుడు చీకటి కళలు కూడా కంటున్నాడు ఫామ్ హౌస్ లో. కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తుంది. సుప్రీంకోర్టు లేదంటే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటుంది. కానీ వచ్చిన వాళ్ళందరికీ నైతిక స్థైర్యం నింపడానికో లేకపోతే నేను గట్టిగా ఉన్నా అని చెప్పడానికో ఎప్పుడు కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ అంతా కూడా వీకెండ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి మిస్టర్ కేసీఆర్ గారు. అది మీ రాజకీయ అనిశ్చితికి లేకపోతే రాజకీయ డిక్లైన్ కు, ఒక రకంగా డిక్లైన్ అంటే మీరు తగ్గుతున్నారని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు. మరి వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎందుకు పోటీ చేస్తలేరు? వచ్చే ఉప ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఇంతవరకు మీరు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. అసలు మీ విధానం ఏందో చెప్పలేదు. ఇంతవరకు ప్రతిపక్ష నాయకునిగా మీ పాత్రే లేదు. మీ పార్టీ నాయకులు, మీ కొడుకు, మీ అల్లుడు ఏదేదో బయట వచ్చి మాట్లాడుతున్నది. అసలు వాళ్ళకి ఆ స్టాండిటీ ఉన్నదని కూడా నేను అనుకోను. మీరు మాట్లాడే మాటలకు కూడా విలువ తగ్గిపోతుందనే విషయాన్ని మీరు గమనిస్తే మంచిది. కాబట్టి ఇలా ఉప ఎన్నిక వస్తుంది అని ఆశపడే పరిస్థితి ఉంటే రానియండి. అదేం పెద్ద దాన్ని పెద్ద వ్యతిరేకించేది కాదు. ఈరోజు ఒక ఆర్టిఫిషియల్ క్రియేషన్, మీకు సంబంధించిన మీడియానో మీకు సంబంధించిన సోషల్ మీడియానో మీ తాబేదారులు పెట్టిన కొన్ని సంస్థలు వాటితో స్ప్రెడ్ చేస్తున్న వాటితో ప్రభుత్వ వ్యతిరేకతను ఏదో క్రియేట్ చేస్తున్నారు. ఇలా నేను అంటున్న మీరు టీడీఎల్పీని సిఎల్పీని మర్జీ చేసుకున్న రోజు ఎందుకు రాలేదు ఎన్నికలు? బీజేపీతో కుమ్మక్క అయినరా? బీజేపీ ఏమైనా మీకు సహకరిస్తున్నదా? ఇలా కోర్టులను మేము కామెంట్ చేయలేము. కానీ మన ఆ రోజు కూడా కోర్టులే ఉన్నాయి. ఇప్పటికి కూడా మీరు డిస్మిస్ చేసిన వెంకటరెడ్డి గారి, సంపత్ గారి కేసు ఏమైంది? మీకొక న్యాయం, కాంగ్రెస్కి ఒక న్యాయం ఉంటుందనే కోరికతో మీరు ఉండండి, కాదండి. కానీ అలా కోర్టు తీర్పులను గౌరవించే సంస్కృతి ఉన్నది. అన్నిటికంటే ఎక్కువ ప్రజా తీర్పును గౌరవించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని మీరు ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నాల్లో మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలా కడియం శ్రేయర్ గారు పోయిందనే కోపం ఉన్నదో, నా నుంచే ఒక 10 మంది పోయినరో కోపం ఉన్నదో. మరి ఆ రోజు మా వాళ్ళు కూడా ఒక 15-16 మందిని తీసుకున్నారు కదా. మరి ఆ రోజు మీకు ఎందుకు అనిపించలే? టీడీపీ పార్టీ ఎల్పీనే మొత్తం మర్జీ చేసుకున్నారు కదా, ఎందుకు అనిపించలే? కాబట్టి మిమ్మల్ని ఇంకా ప్రజలు నమ్ముతారు అనుకోవడం ఒక భ్రమ. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీ పార్టీ పరిస్థితి చాలా దీనంగా ఉందనే విషయాన్ని గమనిస్తే మంచిది.